మండే ఎండలు ఒక్కపొత్తో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు తీసుకొచ్చింది. నేటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. నిన్నటి వరకు రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపించిన వాతావరణం ప్రస్తుతానికైతే చల్లబడింది. అయితే ఇప్పుడు మోస్తరుగానైతే వర్షం పడటంతో ఉపశమనం లభించిందని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఏ విధంగానైతే వర్షాలు పడతాయని సూచించిందో ఇప్పుడైతే ఆ మేరకైతే కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 18వ తారీఖు నుండి ఇప్పటి వరకైతే వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే మనకు అందించడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే అండి. ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రం కనుక తీసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి ద్రోణి గాల్లోని అనిశ్చితి అనేది ప్రస్తుతం ఏరియాస్లో ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వైపు ఈ యొక్క ద్రోణి గాల్లోని అనిశ్చితి అనేది సగటున సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల తెలంగాణలో ఈ రోజు రేపు కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 21, 22, 23, 24 తారీఖుల వరకు కూడా కొన్ని అక్కడక్కడ వర్షాలు అయితే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో పడాల్సిన వర్షం అరేబియన్ కంట్రీస్ లో పడింది అని అయితే సూచించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈదురుగాలులు వడగాలులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగానైతే తెలియజేశారు. ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? ఇప్పుడు ఎక్కడెక్కడ ఎల్లో అలర్ట్స్ లాంటివి జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ద్రోణి అంతేకాకుండా గాల్లోని అనిశ్చితి ప్రభావం వల్ల కొన్ని చోట్ల వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి అనుగుణంగా మేము గవర్నమెంట్కి స్టేట్ అఫీషియల్స్ కూడా పలు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 13 జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఎందుకు అంటే ఈ 13 జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు 50 నుంచి 60 గంటకు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అంతేకాకుండా వడగండ్ల వాన అనేది కూడా పడే అవకాశాలు అయితే ఎక్కువ ఈ 13 జిల్లాలలో కనిపిస్తున్నాయి. దాన్ని అంచనా వేస్తూ మేము ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క 13 జిల్లాలకు కూడా మేము ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. తక్మా జిల్లాలకు 20 జిల్లాలకు కూడా ఎల్లో కలర్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు రాష్ట్రం పరంగా మొత్తం చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు పంటలు ఇప్పుడు కోసేయడానికి సరైన సమయం కాబట్టి ఇప్పుడు వర్షాల వల్ల ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రైతులు వాళ్ళకి ఎట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది? రైతులకు మరి ముఖ్యంగా పంట కోసిబడినటువంటి పంటను సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకోవడం కానీ వాటికి సురక్షితంగా కప్పడం కానీ చేయాలి. ఎందుకంటే ఈదురుగాలుతో పాటు ఉరుములు మేపులు అంతేకాకుండా ఈ యొక్క వడగండ్ల వాన అనేది పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని సురక్షితంగా ఉంచుకోవాలనేసి సూచనలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఎండాకాలం కాబట్టి అసలు వర్షాలు వచ్చే సూచనలు ఎందుకు కనిపించాయి? భూ ఉపరితలం అనేది ఉష్ణమండల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే గాలి తేమ ఆవిరై మనకి స్కైలోకి వెళ్తుందో మళ్ళీ ఆవిరైనటువంటి తేమ అనేది ఈ ఒక సైక్లిక్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ భూమి మీదకి అనేది చేరుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ విండ్ డిస్కంటిన్యూటీ అంతేకాకుండా ట్రఫ్ ఏదైతే మాట్లాడుకున్నామో ఈ యొక్క సినాప్టిక్ కండిషన్స్ వల్ల మనకి ఈ యొక్క సీజన్లో తరచూ చూసే సినాప్టిక్ కండిషన్స్ ఈ యొక్క కండిషన్స్ వల్ల మనకి ఈ వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఇప్పుడు నగరంలో ఏ విధంగా ఉన్నాయి? నగరంలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందా? ఈదురుగాలులు వడగాలు వచ్చే అవకాశం ఉందంటారా? నగరంలో కనుక చూసుకున్నట్లయితే ఉదయం మనం చూసాము అక్కడక్కడ ఈదురుగాలు అనేవి వేయడం అంతేకాకుండా తేలికపాటి వర్షం అనేది కురవడం కూడా చూసాము. ఈ యొక్క తీవ్రత ఈ యొక్క ప్రభావం అనేది ఈవినింగ్ మరియు లేట్ నైట్ కూడా కొనసాగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు రేపు కూడా మనకి ఈ యొక్క సేమ్ వెదర్ కండిషన్స్ అనేవి మనం చూడవచ్చు. అయితే హెయిల్ స్టార్మ్స్ అనేవి నగరంలో పెద్ద పడకపోవచ్చు, వడగండ్ల వాన అనేది నగరంలో పడకపోవచ్చు.